ఆహ్వానిస్తున్నాం. పూర్వ కుమారి గారిని కూడా హర్షధ్వానాలతో ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో శాసనసభ్యుడుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి దేశ ఉప ప్రధాని పదవిని అలంకరించే వరకు అసమాన ప్రజ్ఞ, పరిపాలనా దక్షత, ప్రజాసేవ తపనతో గొప్ప విజయాలు సాధించి భారత రాజకీయ జీవితంలో కొన్ని విశేషమైన సంఘటనలు. బాబూజీ తన ప్రాథమిక విద్యను జగజీవన్ రామ్ జయంతి 19 జయంతి సందర్భంగా ఇప్పటివరకు ఉదయం నుంచి జిల్లాలో బాబు జగజీవన్ రామ్ జయంతి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ పూలమాలలు వేసి గౌరవ మంత్రివర్యులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము పెట్టి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఒక మహానాయకుడికి ఈ నివాళులు అర్పించడం వెనకాల పిల్లలందరూ కూడా ఆయన మన దేశ స్వాతంత్రానికి ఎంత కష్టపడ్డారో, స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువగా సుమారుగా 40 సంవత్సరాలు వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ వివిధ హోదాల్లో ముఖ్యంగా లేబర్ లాస్ అంటే ఇక్కడ చాలా మంది పిల్లలు తెలుసుకోవచ్చు. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వివిధ ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు మన వాళ్ళే, మన భారతదేశం వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి రక్షణ ఉండేది కాదు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు రోజుకి 18 గంటలు 20 గంటలు పనిచేయించేవాళ్ళు, అతి తక్కువ వేతనాలు ఇచ్చేవాళ్ళు, సెలవులు ఉండేవి కాదు, అసలు ఎటువంటి హక్కులు ఉండేవి కాదు లేబర్ యూనియన్స్ కానీ ఎవరికి. అట్లాంటిది బాబు జగజీవన్ రామ్ గారు ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే లేబర్ మంత్రిగా, కేంద్ర లేబర్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు చాలా లేబర్ చట్టాలను తీసుకురావడం జరిగింది. అవన్నీ ఈ రోజు కూడా అప్పుడు రూపొందించిన చట్టాలు ఈ రోజు కూడా కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఒక ఆయుపట్టు లాంటిది. వాళ్ళకి వేతనాలు అయితేనేమి, సెలవులు అయితేనేమి, పని వేళలు అయితేనేమి, ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళందరికీ ఒక మంచి చట్టాన్ని అప్పుడే 75 సంవత్సరాల క్రితం ఆయన రూపొందించారు. అదేవిధంగా ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ యూనియన్ అనేది స్థాపించారు. మనందరికీ తెలిసిందే బాబు జగజీవన్ రామ్ గారు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక మార్గదర్శకులుగా పనిచేస్తూ వాళ్ళందరి రైట్స్ కోసం, హక్కుల కోసం ఆయన నిరంతరం స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా అహర్నిశలు కష్టపడి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మేలు చేశారు. ఇట్లా లేబర్ చట్టాలు, రక్షణ మంత్రిగా, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా, ఇట్లా వివిధ రకాల మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తూ ఒకవైపు బడుగు బలహీన వర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరోవైపు దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ
ఉప ప్రధానిగా మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో అప్పటి ప్రధాని గారి కింద ఉప ప్రధాని కూడా సేవలు అందించారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక దేశానికి ఉప ప్రధాని వరకు వివిధ హోదాలో పనిచేస్తూ వచ్చి ఈరోజు అందుకే ఆయన తదనంతరం కూడా